హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి పుల్ల గోంగూర చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ గోంగూర నేను ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇన్ని రోజులు ఫ్రిడ్జ్లోనే ఉంది. గోంగూర పచ్చడి చేస్తే మా వాళ్ళకి కొంచెం వెచ్చులు ఎక్కువ కదా, పచ్చడి చేసేవంటారు. అందుకని ఇలా పుల్ల గోంగూర అయితే చేస్తాను. చాలా రోజులు అవుతుంది, అసలు ఈ కూరే మర్చిపోయాను అనమాట. ఆ గోంగూరతో ఏం చేయాలా అని ఆలోచించుకుంటే ఇది గుర్తొచ్చింది. మంచిగా గోంగూర కడిగి పెట్టుకున్నా, కొంచెం కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నా. బాగుండిద్ది అనమాట, కూర పుల్ల పుల్లగా బాగా అనిపిస్తుంది. టేస్ట్ నాకైతే ఇష్టము. చాలా రోజులు అయింది ఏం చేయాలని ఆలోచించుకొని లాస్ట్కి ఇది గుర్తు వచ్చిందనమాట. ఈ కూర చేయాలని ఫిక్స్ అయిపోయా. పప్పులో వేసినా కూడా బాగుంటుంది, కానీ పప్పులోకి ఏదో సొరకాయో ఏదో తోటకూర ఇవే వేస్తున్నాయి, ఎక్కువగా గోంగూరే వేయట్లేదు అనమాట. గోంగూర తీసుకొస్తే పచ్చడికో ఎక్కువ అంటే పచ్చడే చేస్తున్నా, కానీ వీళ్ళు పచ్చడి తింటలా. నా మొహం చూడు ఎంత లావునుందో. మొహం ఎందుకు ఉబ్బుతుంది ఫ్రెండ్స్, ఎంత లావు అవుతుందో మొహం పడుకొని లేస్తే పొద్దున్నే. చూడండి విచిత్రంగా ఉంది నా మొహం, నాకు ఎంత లావు అయిపోతుంది ఎందుకో ఏమో. టమాటాలు వేసుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నా కదా, కొంచెం కారం అనమాట. అంటే కారంకి సరిపడా కొంచెం కారం వేసుకొని మంచిగా నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట. బాగుంటుంది. ఊరి దగ్గర గోంగూర కదా, తొందరగా ఉడికిద్ది, బాగా ఉడికిద్ది అనమాట. అంతే ఫ్రెండ్స్, అవన్నీ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకుంటే తర్వాత రుబ్బి తాలింపు వేసుకుంటే మటుకి బాగుంటుంది. ఎంత పని ఉందో లేసేదే, అంటే టిఫిన్లు లేవు కదా అని లేటుగా లేస్తున్నా, కానీ కింద ఊడవటం మళ్ళీ రావటం ఈ పని చేసేసరికి లేట్ అయిపోతుంది అనమాట. ఈ మధ్య వంట చేయటం చాలా లేట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి రాగి జావ చేస్తాను. ఇంకా రాగి జావ అయితే స్టార్ట్ చేసా ఫ్రెండ్స్ చేయటం, ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి. ఇప్పటికే లేట్ అయిపోయింది. రాగులు తీసుకొద్దాంలే చేద్దాం, పిండి పట్టించి రోజు చేయాలనుకుంటున్నా, కానీ మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఉంటే అదే మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మా మర్దలకి ఇస్తారు కదా, చిన్నపిల్ల తల్లికి వాళ్ళకి ఇస్తారు కదా, అవి ఉంటే ఇచ్చి పంపించారనమాట. రాగి పిండి, అటుకులు అవి ఇచ్చి పంపించారు. ఇంకా అవి ఉండేసరికి జావ అయితే చేస్తున్నా. ఎండలు బాగుంటాయి. సంగటి తినాలని ఇష్టం, కానీ వీళ్ళు ఎవరు తినరు సంగటి. ఈ రాగి జావే కన్నా కష్టము. మజ్జిగ వేసి చేస్తా కాబట్టి కొంచెం పర్లా తాగుతారనమాట. రాగి జావ అయిపోయింది, అక్కడ గోంగూర ఉడుకుతుంది. ఇక్కడ ఇంకా జెస్సీ మేడంకి 7:30కి వెళ్తుందిగా, మళ్ళీ టిఫిన్ పెట్టాలన్నమాట ఏదో ఒకటి. నాకు అది చేయి, నాకు ఇది చేయి అని తలకాయ తినిద్ది అనమాట. ఏదో ఒకటి చేసి పంపితేనే ఆ పిల్లకి తృప్తి. ఆ పిల్ల కోసం ఇక్కడ పులిహోర అయితే చేస్తున్నా. కొంచెం పులిహోర చేయమంటుంది, పాస్తా చేయమంటుంది. అసలు ఆ పాస్తానే నాకు నచ్చదు, దాన్ని చూస్తే ఎట్లా అనిపించింది ఆయిల్గా. ఆ పాస్తా చేయమంటుంది ఊరక. నాకు అది రాదు, నాకు నచ్చదు. చూసి ఇప్పుడు ఫోన్లో చూసి చేసినా కూడా ఎందుకో నచ్చదు అది పాస్తా. కడుపులో అదొక విధంగా అనిపిస్తుంది. అది తినాలన్నా అలవాటు ఉండాలి, కానీ అది చేయను. కానీ ఇంకా పులిహోర, గుడ్డన్నం, ఇంకా ఏదో చేయమనిద్ది. ఇంకోటి ఏంది చేసి బ్యాంబో అంట, బ్యాంబినో చేయమనేది. నిన్నేమో అటుకులతో అది చేసా. ఏమంటది చేసి అటుకులతో పోహా చేసా, అటుకులతోటి. ఈరోజు పులిహోర, నిన్న పోహా, ఇవాళ పులిహోర. కొంచెం ఇదంతా కూడా పెట్టను, ఇంక చల్లటాన్ని ఉండేసరికి చేస్తున్నా. కొంచెం పెట్టి పంపిస్తే చాలు, ఏదో ఆ పిల్ల తృప్తి కోసం. పులిహోర అయిపోయింది ఫ్రెండ్స్. గోంగూర ఉడికింది, రుబ్బేసాను. అంటే వీడియో తీయటానికి కుదరట్లే అనమాట, హడావిడిగా చేస్తున్నా కదా. మంచిగా ఉడికిన తర్వాత రుబ్బేసి తాలింపు పెట్టుకోవాలి, బాగుంటుంది అనమాట.
ఇక్కడ మళ్ళీ పాలు పెట్టా, పాలు చాయ్ పెట్టి అలా చాయ్ కోసం వెయిటింగ్ అక్కడ. అలవాటు అయిపోయింది అట్లా. నాకే ఇంతకుముందు ఆయన అంటుండే కానీ ఇప్పుడు అలవాటు అయిపోయి ఆ టైంకి నాకు కూడా తాగాలనిపిస్తుంది. చాయ్ పెట్టేసిన, అన్నం, పులిహోర, జావా, కూర, ఏందో టిఫిన్ లేదులే పిల్లలకి అనుకుంటే జెస్సీ కోసం చేయాల్సి వస్తుందన్నమాట. లేకపోతే మొత్తుకునిద్ది, అది చేయి ఇది చేయి ఇది చేయి. చూడండి గోంగూర మంచిగా ఉడికిన తర్వాత రుబ్బి గిన్నెలో పెట్టేసిన. అదిగో ఇక్కడ పాలు చూసుకోవాలా, అక్కడ కూర చూసుకోవాలా, తాలింపు అదే డేక్షాలో ఉడకబెట్టే కదా, అది రుబ్బి దీంట్లో వేసి దాంట్లోనే తాలింపు పెట్టేస్తున్నాను. మళ్ళీ వేరే దాంట్లో పెట్టి దాంట్లో వేసే కంటే ఇట్లా చేయటం కొంచెం ఇదిలే అని చేసేస్తున్నా. తాలింపు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తే ఇంకా చెప్పనవసరంలా బాగుంటుంది అనమాట. పచ్చి కరివేపాకుగా నుండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంట అయితే ఇన్ని చేశానమాట. ఇప్పటికే అప్పుడు చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. గోంగూర చూడ ఎంత బాగుందో, ట్రై చేయండి మీరు కూడా.